వెనిజులాను అమెరికా బలగాలు ఆక్రమించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుఎస్ సైన్యం అదుపులో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఈ నేపథ్యంలో ట్రంప్ పోస్ట్ చేశారు. కొత్త అధ్యక్షుడిగా మార్కో రూబియోని ఎంపిక చేయనున్నారు. భీకర దాడులతో వణికిపోయింది వెనిజులా రాజధాని కరాకస్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ, దీనికి సంబంధించి ఎందుకు ఈ స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఈ చర్యకు ఒడిగట్టింది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, ముఖ్యంగా అమెరికా వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. యుఎస్ సైన్యం శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని అనేటువంటి కరాకస్ పైన భీకర దాడులకు పాల్పడింది. సో వాటిని డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది మేమే చేశామంటూ కూడా పెద్ద ఎత్తున అందరికీ తెలిసిన విషయమే. సో దాంతో పాటు అలాగే దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన సతీమణి తమ కస్టడీలో ఉన్నారని ఇప్పటికే వెనిజులా సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అడిగారు. వెనిజులా అంటే ఆయన ఎక్కడున్నారు ఏంటి, వెనిజులాకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగితే సో మా దగ్గరే ఉన్నారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు అమెరికా సంబంధించి ఉదయం 11 గంటలకు ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ట్రంప్ ముఖ్యంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ నిర్ణయాల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో కూడా ఈయన తీసుకున్న నిర్ణయాల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకతలు వచ్చాయి. సో ఈ విషయంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ దాడులకు పాల్పడడం, ఈ వెనిజులా మీద ఏదైతే భీకర దాడులు చేశారో దాన్ని ఉపాధ్యక్షుడు ఆయన ముఖ్యంగా మండిపడతా ఉన్నాడు. మాకు సంబంధించిన మా అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ ఎక్కడ ఉంది, వాళ్ళు బతికే ఉన్నారా ఏంటి అని ఆరాధిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు ట్రంప్ కు సంబంధించిన సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు ముఖ్యంగా మాకు వెనిజులా అధ్యక్షుడి కోసమే మేము ఈ దాడి చేశాము, ఈ దాడికి సంబంధించి మా ఏదైతే మేము ఈ దాడికి పాల్పడిన సంఘటన ఉందో వాళ్ళందరూ కూడా మాకు దొరికారు. సో ఇప్పటి వరకు అయితే మేము అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాము, మాకు ఆయన దొరికాడు, మా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాడు, ఇకపైన మేము వెనిజులా పైన దాడి చేయమంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ దాడిని పూర్తిగా అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒక దేశం దాదాపు 1989 తర్వాత ఆ దేశం పైన ఇప్పటి వరకు అమెరికా ఆధిపత్యం చెలాయించడం ఇదే మొదటిసారి. సో 1988 లో అప్పుడు చేస్తారు, దాని తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హమైంది. సో దీనిపైన కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచ దేశాలే అతలాకుతలమయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శిస్తా ఉన్నారు మురళి. ఇప్పటికే చాలా విమర్శలు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్లో దాన్ని సమర్థిస్తూ కూడా ట్రంప్ ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఎక్కడ వేరే విధంగా కాకుండా ట్రూత్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అమెరికాలో కూడా డిఫరెంట్ వెర్షన్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక రాష్ట్రం ఏదైతే అమెరికా దేశం వెనిజులా దేశం మీద దాడి చేయడం, మొత్తం ఆ సైన్యం అంటే వెనిజులా రాజధాని అయినటువంటి అక్కడ మొత్తం కూడా అమెరికా సైన్యం అక్కడ మోహరించి మొత్తం కూడా అమెరికా స్వాధీనం అంటే వాళ్ళ సైనికులంతా ఆ వెనిజులాని స్వాధీనం చేసుకోవడం ఇదంతా కూడా ఒక దుశ్చర్యగా పాల్పడతా ఉన్నారు. దుశ్చర్య చేయడాన్ని అక్కడి ఏదైతే వెనిజులా దేశానికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇటు అమెరికాలో కూడా అమెరికాకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ ట్రంప్ నిర్ణయాల పట్ల పెద్ద వ్యతిరేకత భావంతో కొందరు వ్యవహరిస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి. పొలిటికల్ గా కూడా ట్రంప్ ని అనగదొక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ కూడా అంటే అనారోగ్యంతో ఉన్నాడు. అలాగే ట్రంప్ అనారోగ్యంతో ఉన్న తర్వాత ఇలాంటి చర్యలకు ఇలాంటి దాడులకు పాల్పడడం మీడియా ముఖంగా చెప్పకుండా ఎక్స్ లో పోస్ట్ చేసి సో ఇలా ఇవి దాడులు జరిగినాయి, ఇది నిజమే, ఇది మా అమెరికానే చేసిందంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం తీవ్ర దుమారానికి అయితే తెరలేపింది. ఏదేమైనప్పటికీ ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల వెనిజులా ఒక్క దేశమే కాదు, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రష్యా చేస్తున్నటువంటి ఏదైతే అమెరికా ప్రపంచానికి ఒక మెసేజ్ పంపింది వెనిజులా విషయంలో అనేది కూడా ఒక ఇంత వస్తున్నటువంటి విమర్శలుగా కూడా ఉంది. అంటే గతం నుంచి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి విమర్శలు ప్రపంచ దేశాలు అంటే ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఆయన తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ కూడా కాంట్రవర్సీ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వెనిజులా విషయంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించి ఇతర దేశాల విషయంలో కూడా ఒక మెసేజ్ పంపించారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి? డెఫినెట్ గా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనడానికి ఈ ట్రంప్ చేసిన కారణాల వల్ల పెద్ద ఎత్తున అన్ని దేశాలు కూడా
దాదాపు ఉత్తర కొరియా, నార్త్ కొరియా, చైనా, రష్యా, భారతదేశం, దాంతో పాటు అన్ని దేశాలు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల సో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈయన తీసుకునే నిర్ణయాల పట్ల మేజర్ దానికి సంబంధించి ఏదైతే యూరప్ సంబంధించి కూడా అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక కమ్యూనిటీ ఉంటది. ఆ కమ్యూనిటీలో కూడా మొత్తం కూడా అన్ని దేశాలు కూడా ఫ్రాన్స్ కావచ్చు, యుఎస్ సంబంధించిన యునైటెడ్ కావచ్చు, ఇవన్నీ దేశాలు కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న తరుణాలు కనబడుతుంది. కాబట్టి అమెరికాకు ఆధిపత్యం ఇస్తే గనక ఇంకొక వైపు ఈ మాట వినబడుతుంది. అమెరికా గనక ఎక్కువ ఆధిపత్యం ఇస్తే గనక సో అన్ని దేశాలలో తన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని చేతుల్లో పెట్టుకొని కీలుబొమ్మలాగా మార్చే అవకాశాలు ఉంటాయి. సో అమెరికాకి ఆధిపత్యం ఇవ్వకూడదు అని కూడా ఈ ట్రంప్ చేసినటువంటి ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుండో ఈ నిర్ణయాల వల్ల అమెరికా అంటే ఒకప్పుడు పెద్దన్న అని చెప్పుకునే దేశాలు చాలా ఉన్నాయి. అమెరికా అంటే పెద్దన్న ఏది చెప్తే మనం అది చెయ్యాలంటూ కూడా చాలా దేశాలు మద్దతు ఇచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన పరిస్థితులు, ట్రంప్ చేసే ఈ వెలికి చేష్టల వల్ల అన్ని దేశాలు కూడా ఒకవైపు విమర్శలు, ఒకవైపు స్నేహ బంధాలు కూడా తెగిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాదాపు అమెరికాకు అన్ని స్నేహ బంధాలు అన్ని దేశాల, ముఖ్యంగా వాళ్లకు యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా ఇప్పుడు స్నేహ బంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. వెనిజులాను అమెరికా బలగాలు అయితే ఆక్రమించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుఎస్ సైన్యం అదుపులో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ నేపథ్యంలో ఒక పోస్ట్ అయితే చేశారు. కొత్త అధ్యక్షుడిగా మార్కో రూబియో నియమించారు. భీకర దాడులతో వెనిజులా రాజధాని కరాకస్ వణికిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది.